హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కైల్ పియర్సన్ కోషియంట్ ఆఫ్ కొరిలేషన్లో 2 మెథడ్స్ అయితే ఉన్నాయి కదా. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే డైరెక్ట్ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో చెక్ చేయకపోతే కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అందులో డైరెక్ట్ మెథడ్ చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే ఒకసారి చూద్దాం. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఎస్యూమ్డ్ మెథడ్ మీద సేమ్ ఆసమ్మే మళ్ళీ క్వశ్చన్ అయితే అందులోనే ఉంటుంది, ఆ వీడియోలోనే ఉంది. సేమ్ ఆ క్వశ్చన్కి ఈ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే చేద్దాం ఒకసారి. ఎక్స్ఐ మైనస్ ఇక్కడ ఫస్ట్ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ ఏమేమి కావాలో వాటికి అయితే టేబుల్స్ అయితే గీసాను. ఫస్ట్ సిగ్మా ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలి అంటే ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఆ రెండు సమ్మేషన్ రాసుకొని నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ఐ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. మనకు ఫార్ములాలో కావాల్సినవి ఈ రెండు సిగ్మా ఎక్స్ వై రాసుకున్నాం. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై అంటే సిగ్మా ఎక్స్ అంటే ఇదంతా సమ్మేషన్ చేస్తే సిగ్మా ఎక్స్ వస్తుంది, సిగ్మా వై వస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చారని 10 అయితే ఇచ్చారు, దీని వాల్యూ కూడా మనకు వచ్చేది. నెక్స్ట్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా ఆల్రెడీ మనం రాసుకున్నాం. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇది ఆల్రెడీ ఉంది. ఓకే, అన్ని వాల్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్యాలిక్యులేట్ చేయడానికి వాల్యూస్ అయితే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ 100 ఎందుకు తీసుకున్నాం అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన టర్మ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. 10 ఉంటే 4 అంటే ఇక్కడ మధ్యలో 2 నెంబర్స్ అయితే మిగిలిపోతున్నాయి కదా. ఈ రెండిట్లో ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, 100 కానీ 99 కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఎస్యూమ్డ్ మీన్ కింద 100 అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైతే తీసుకున్న ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే 100 మైనస్ 100 ఇలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను క్యాల్సీ చేయట్లేదని అనుకోకండి, నేనైతే వీడియోలు అంత పెరుగుతుందని క్యాల్సీలో చేయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు క్యాల్సీ చేసి చూడండి, క్యాల్సీ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ 100 మైనస్ 100 0, 100 మైనస్ 101 మైనస్ 1 2, నెక్స్ట్ 102 మైనస్ 100 అంటే 2. నెక్స్ట్ 100 మైనస్ 100 0 మైనస్ 1 3 మైనస్ 3 నెక్స్ట్ మైనస్ 2 మైనస్ 4 మైనస్ 5. ఓకే, వాల్యూస్ అయితే వచ్చాయి కదా. దీని సమ్మేషన్ ఒకసారి కావాలి. సిగ్మా ఎక్స్ సమ్మేషన్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇవి 5 ప్లస్ 5 ఇది అంటే మైనస్ 5 మైనస్ 4 9 9 11 11 3 14 15 మైనస్ 15 ప్లస్ 5 మైనస్ 10. దీని సమ్మేషన్ వాల్యూ వచ్చింది మైనస్ 10. నెక్స్ట్ వైఏ మైనస్ దీని తిన్నగా ఉన్నది తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, మీరు 99 92 కూడా తీసుకోవచ్చు, అలా కూడా తీసుకొని చూడండి, ఆన్సర్ అయితే పక్క వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వై బార్ కింద 95 అయితే తీసుకున్నాము. ఇప్పుడు సేమ్ 98 మైనస్ 95 3, నెక్స్ట్ 99 మైనస్ 95 4, ఇది 4, 97 మైనస్ 95 2, నెక్స్ట్ 0, 92 మైనస్ 95 మైనస్ 3 0 మైనస్ 1 మైనస్ 5 నెక్స్ట్ మైనస్ 4. దీని సమ్మేషన్ వాల్యూ కూడా కావాలి. సిగ్మా వై ఈక్వల్ టు సమ్మేషన్ ఎంత అవుతుంది 4 8 9 10 13 9 10 13 అంటే 8 9 10 13 వాల్యూ అయితే 0 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై ఎక్స్వై ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎక్స్వై వాల్యూ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ 0 into 3 0 1 4 is 4 2 4 is 8, నెక్స్ట్ 2 2 is 4 0 into 0 3 0 2 4 5 is 20 5 4 is 20. దీని సమ్మేషన్ వాల్యూ కూడా చూద్దాం. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఇవన్నీ ప్లస్ చేయండి, 61 అయితే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 0 1 2 స్క్వేర్ 4 4 0 1 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 4 4 16 5 5 is 25. ఓకే, దీని సమ్మేషన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ 64 వచ్చింది. నెక్స్ట్ వై స్క్వేర్ సమ్మేషన్ చూద్దాం. 3 3 is 9 4 4 16 4 4 16 2 2 is 4 0 3 3 is 9 0 1 5 5 is 25 4 4 16. దీని సమ్మేషన్ వాల్యూ కూడా కావాలి.
సమ్మేషన్ వాల్యూ ఎంత వచ్చింది 96. ఒకసారి చెక్ చేయండి మీరు. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, వీడియోలు అంత పెరగకుండా ఉండడానికి అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాలో వేసిన వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి ఈ వాల్యూస్ అన్నీ. ఒకసారి చూడండి. ఇప్పుడు సిగ్మా ఎక్స్ కమా వై ఎంత వచ్చింది? సిగ్మా ఎక్స్ కమా వై 61 వచ్చింది. 61 మైనస్ సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది? ఈ సిగ్మా ఎక్స్ అన్నీ ప్లస్ చేస్తే -10 వచ్చింది. -10 ఇంటూ సిగ్మా వై. వై ఎంత వచ్చింది? 0 వచ్చింది. 0 బై ఎన్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయని 10 ఉన్నాయి. బై 10 డివైడెడ్ బై రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది? 64. 64 మైనస్ సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది వాల్యూ? ఇది -10 హోల్ స్క్వేర్. -10 హోల్ స్క్వేర్ బై ఎన్ అంత 10. ఇది వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ రూట్ ఓవర్ సిగ్మా వై స్క్వేర్. సిగ్మా వై స్క్వేర్ అంటే ఇది 96 మైనస్ సిగ్మా వై వాల్యూ ఎంత వచ్చింది? 0 హోల్ స్క్వేర్ బై ఎన్ అంతా 10. ఓకే, వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈజీగా క్యాల్సియం యూస్ చేసి క్యాల్సియం చేసాము. నెక్స్ట్ -10 ఇంటూ 0 అంటే ఇదంతా 0 అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ బై రూట్ ఓవర్ 64. 10 స్క్వేర్ అంటే 100 డివైడెడ్ బై 10 అంటే ఒక 10 మిగులుతుంది. -10 ఇంటూ ఇది 0 అయిపోతుంది. 0 అయిపోతే ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. అంటే √96 మిగిలింది ఇక్కడ. ఇప్పుడు √96. ఓకే, అంటే 61 బై √64 - 10 54 √96. క్యాల్సియం యూస్ చేద్దాం. √54 ఇంటూ √96 72 వచ్చింది. 61 బై 72. 61 డివైడెడ్ బై 72 0.8472. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా అదే ఆన్సర్ వచ్చింది. మనం ఇందాక ఆల్రెడీ ఇందులో ఒక మెథడ్ చేసాం కదా, కైల్ పియర్సన్లో డైరెక్ట్ మెథడ్ చేసాం కదా, సేమ్ సమ్కి అది కూడా సేమ్ సమ్కి సేమ్ ఆన్సర్ వచ్చింది 8472. అదే మెథడ్ ఈ ఫామ్లో యూజ్ చేసాం. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ ఫామ్లో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది. ఈ విధంగా ఏ మెథడ్ యూజ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. కైల్ పియర్సన్ మెథడ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే ఇంకొక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా డైరెక్ట్ మెథడ్ మీరు ఈజీగా చేస్తారు. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో ఇంకో సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ. ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ వీడియోస్ ఛానల్ అయితే మీకు ఏమాత్రం అర్థమైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్